హైదరాబాద్లో డీజీపీ శివధర్ రెడ్డి ముందు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. ప్రస్తుతం డీజీపీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గన్ ఒకటి, ఎయిర్ గన్ ఒకటి, మొత్తం ఇట్లా 36 వెపన్స్ తో బయట సరెండర్ అయినరు. వాటితో పాటుగా 44 మ్యాగజైన్స్ అన్ని క్యాలిబర్ సంబంధించినవి, ప్లస్ 1007 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్ మొత్తం వీటితో బయటకు వచ్చిండ్రు. ఇందులో 2 కంట్రీ మేడ్ గ్రెనేడ్స్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా 8 గోల్డ్ బిస్కెట్స్, ఒక్కొక్కటి 10 తులాస్ ఉన్నది, అంటే 100 గ్రామ్స్ ఉన్నది. మొత్తం 800 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ బిస్కెట్స్ తో కూడా బయటకు వచ్చిండ్రు. ఈ బయటకు వచ్చిన వాళ్ళల్లో ముఖ్యమైన ఆయన సోడి మల్లా ఎలియాస్ కేశాల్ ఎలియాస్ నిఖిల్. ఈయన స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్న ఆయన. అట్లాగే డివిజనల్ కమిటీ స్థాయి ఉన్న సెక్రటరీ స్థాయి ఉన్నటువంటి చాప నారాయణ ఎలియాస్ గజేందర్ ఎలియాస్ మధు ఇతను. తర్వాత డివిజనల్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్నటువంటి కడతి సన్ను ఎలియాస్ మంతు. ఇట్లా 42 మంది ఈరోజు తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయినరు. ఇందులో పిఎల్జీఏ బెటాలియన్కి చెందినటువంటి వాళ్ళు 21 మంది. తెలంగాణ స్టేట్ కమిటీలో నాయకులందరూ సరెండర్ అయిన తర్వాత మిగిలినటువంటి 11 మంది ఇవాళ మొత్తానికి వచ్చేసిండ్రు. ప్లస్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో పనిచేస్తున్నటువంటి 10 మంది మొత్తం కలిస్తే 42 మంది. అందులో స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 2, డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 5, ఏసీఎం ర్యాంక్ ఉన్న వాళ్ళు 18 మంది, తెల సభ్యుల ర్యాంక్ ఉన్న వాళ్ళు 17 మంది. ఇట్లా 42 మంది అన్నమాట.